హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మేము కడప జిల్లాలోని గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ గుడికి వచ్చేసి మనం వేంపల్లె మీదుగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి పొద్దుటూరు నుంచి వేంపల్లెకి చాలా బస్సులు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గుడి ముందు భాగము. ఇక్కడి నుంచే మనము దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఈ గుడి చుట్టూ కొండలు, పచ్చని చెట్లు చాలా బాగా అయితే అనిపిస్తుంది మనకి. మరియు శనివారం అయితే ఇక్కడికి భక్తులు చాలామంది అయితే వస్తారు. ఇంకా ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్దాము. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ప్రస్తుతం స్వామివారి గర్భగుడిలోకి ఎవరిని అయితే పంపించడం లేదు. లోపల వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి స్వామివారి విగ్రహాన్ని బయటే పెట్టి అక్కడనే భక్తులకు అయితే దర్శనం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద ఆంజనేయ విగ్రహం వచ్చేసి మనకి గుడికి ఎదురుగా అయితే ఉంటుంది. ఈ విగ్రహం చూసారుగా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకి ఆంజనేయ స్వామి గుడి పక్కన వచ్చేసి పాపాగ్ని నది అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట పాపాగ్ని నది. ఇక్కడే అనమాట భక్తులు స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ నది ప్రవాహము మరియు రాళ్ళ మధ్య నుంచి పారుతున్న నీరు చూడడానికి చాలా అయితే బాగుంటుంది. సో ఇక్కడ నీళ్ళు కూడా చాలా అయితే బాగున్నాయి. ఇంకా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ప్రకృతిని ఆస్వాదిస్తే మనసుకైతే చాలా బాగుంటుంది. ఆ చుట్టూ కొండలు, ఆ ప్రకృతి, ఆ చెట్లు, ఆ పక్కనే గుడి చాలా అయితే బాగుంటుంది. మీరు చూడొచ్చు. ఇంకా ఇది గైస్, ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.